టు 9 వైబ్స్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ఎన్నికలకి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలోని ప్రధాన నేతలపై పోటీ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కుప్పం, హిందూపురం విషయంలో ప్రత్యేకంగా వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తోంది. ఇదే సమయంలో మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవలే మురుగుడు లావణ్య అనే కొత్త అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. తాజాగా అసలు ఆమె ఎవరు అనే చర్చలు జరుగుతున్నాయి. మరి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే అభ్యర్థులను పలుమార్లు మారుస్తూ ప్రతిపక్షాలను సైతం అయోమయానికి గురి చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన జాబితాను చూసినట్లయితే జగన్ వ్యూహం ఏమిటో అర్థమవుతోంది. తాజాగా మంగళగిరి, నెల్లూరు పార్లమెంట్, కర్నూలు అసెంబ్లీలకు ఇన్ఛార్జీలకు నియమించారు. ఇందులో మంగళగిరి నుండి మురుగుడ లావణ్యను సమన్వయకర్తగా నియమితులయ్యారు. 2024లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఢీకొట్టే ఈ మురుగుడు లావణ్య ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటా విషయాలపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మురుగుడు లావణ్య విషయానికి వస్తే ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అంతేకాక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు కోడలు. ఇక కాండ్రు కమలకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 1987లో వైఎస్ఆర్ ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గా మురుగుడు హనుమంతురావు పోటీ చేసి ఎన్నికయ్యారు. అలాగే ఆయన 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అనంతరం ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మరుగుడు లావణ్య తల్లి కాండ్రు కమల విషయానికి వస్తే ఆమె 2004 నుండి 2009 వరకు మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేశారు. అలా మొత్తంగా లావణ్యకు అటు పుట్టిల్లు, ఇటు అత్తగారిల్లు రాజకీయ నేపథ్యం కలిగింది. అలాగే ఈ రెండు కుటుంబాలకు మంగళగిరిలో మంచి పేరుంది. మొత్తంగా మరోసారి లోకేష్ను ఓడించేందుకు లావణ్యను వైఎస్ఆర్సీపీ బరిలో నిలిపింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.